మార్నింగ్ న్యూస్ విత్ రాజ్ కుమార్. ఫస్ట్ గా ఈనాడు పేపర్ అనేది చూసుకుందాం. ఈనాడులో చూసుకున్నట్టయితే వసంతాలు వెదుకవుతాయి నీవెక్కడని భారతరత్న లతా మంగేష్కర్ ఇక లేరు. గానకోకిల పుట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి 28 రోజుల చికిత్స పొందుతూ కన్నుమూత. 7 దశాబ్దాల పాటు గానంతో ఉలలాడించిన మధుర స్వరం మూగబోతుండడంతో కన్నీటి సముద్రంలో అభిమానులు అని చెప్పేసి నిన్న అయితే తెలుగు గాన ఎవరైతే ఉన్నారో వాళ్ళు లతా మంగేశ్వరరావు గారు నిన్న అనారోగ్యం పాలయ్యి కన్నుమూత అనేది జరిగింది. ఆమెకి పూర్తి స్థాయిలో ప్రధాని కూడా నివాళులు అర్పించారు శిరస్సు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆమె ఇకపై ఏం లేదు సినితార పాటల మీద ఎన్నో అందించారు దేశానికి అని చెప్పేసి చెప్పుకొని ప్రధాని మోడీ గారు కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఆమె మాటలు రావడం లేదు జాతికి, ఇక ఆమె లేనన్న లోటును ఎవరు పూడ్చలేరు. లతా దీది దయ ప్రేమాభిమానాలు తలుచుకుంటే బాధతో మాటలు రావడం లేదు. భారత సంస్కృతి దిగ్గజ ప్రతీకంగా ఆమెను ముందు తరాలు గుర్తుపెట్టుకుంటాయని మధురమైన ఆ కంఠానికి ప్రజలు మైమర్పించేసే అసమాన సామర్థ్యం ఉంది. సినిమానే కాకుండా ఈ దేశ ఉన్నతాన్ని ఆమె సదా కోరుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే లతా మంగేశ్వరరావు గారు ఓన్లీ సినిమాల్లోనే కాకుండా దేశం కోసం కూడా చాలా సాంగ్స్ పాడింది. ఆమె దేశానికి కూడా పునరుద్ధరణ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి నిన్న నరేంద్ర మోడీ మాట్లాడిన తీరు చూడొచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఆమెపై ఇంకా లేరు, ఆయన అభిమానులకు తీవ్రలేని గాయం నిలిచి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆమె జననాంతరం వచ్చేసి 1929లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఆమె అవార్డులు ఏవైతున్నాయో అవార్డులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఆమెకు ఘనంగా సంతాపం అనేది చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పాటల్లోకి కోకిలమ్మ, పాటల్లో భారతరత్న తెలుగులోనే అల్లుకున్న లత అనుబంధం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా ఆమె సాంగ్స్ పాడింది కాబట్టి తెలుగులో కూడా అల్లుకోలేని తీరలేని దుఃఖం మిలిచింది సినిమా ఇండస్ట్రీకి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకేమైనా ఉందా అంటే ఇక్కడ చూడవచ్చు. కోవిడ్ బారిన 3వ ముప్పు ముగిసిపోలేదు, కోవిడ్ మరో దఫా విరుచుకుపడుతుంది. వైరస్ ఉత్పాదిత వల్లనే దీనికి కారణం. అప్రమత్తంగా టీకా తీసుకోవడమే పరిష్కారం. ఒమిక్రాన్ వేరియంట్ లో గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్యురాలు ఏంజెలిక్ కోయెడ్జీ స్పష్టీకరణ. ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఏదైతే మన దేశంలోని ఇటీవల శరవేగంగా తగ్గుతున్న కరోనా కానీ తర్వాత ఒమిక్రాన్ కానీ పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. అవి ఇంకొక దశకు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. దానికి అరికట్టాలంటే కేవలం మళ్ళపల్ల విటమిన్స్ పెంచుకోవడం, ఆ తర్వాత ఏదైతే టీకాస్ ఉన్నాయో టీకాస్ పెంచుకోవడం, కరోనా వ్యాక్సిన్స్ అనేవి వేసుకోవడం ద్వారానే మనం అరిగట్టగలుగుతాం. దానికి పరిష్కారం అనేది మన లోపల విటమిన్స్ ఏవైతున్నాయో విటమిన్స్ పెంచుకోవడం, తర్వాత టీకా అప్రమత్తంగా ఉండాలంటే టీకా తీసుకోవడం అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఎందుకంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ గా కరోనా కానీ మహమ్మారి కానీ పూర్తి స్థాయిలో తగ్గలేదు. అది ఇంకొక దశాబ్దానికి కూడా రావచ్చు అని చెప్పేసి కూడా ఆ డాక్టర్ అనేది చెప్పడం జరిగింది అన్నమాట. అది నిన్న ఈనాడుకు అనేది పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ ఇచ్చి క్లారిటీ చెప్పిన సందేశం అనేది చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే కరోనా పట్ల ఒమిక్రాన్ పట్ల భద్రత అనేది వహించండి. ఎందుకంటే ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని చెప్పేసి అనుకోకండి. పూర్తి స్థాయిలో కూడా అది రావడానికి ఇంకా ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ తోనే పెట్టుకోండి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకేమైనా అంటే నేడు యాదాద్రికి కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ సుదర్శన యోగం నిర్వహణపై సమీక్ష అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రి పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన రోడ్డు మార్గం ద్వారా అక్కడికి చేరుకుంటారు. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణాన్ని పనులు పరిశీలిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనంగా చేపట్టిన పునర్ప్రారంభ కార్యక్రమానికి సందర్భంగా మహాకుంభ సంస్కరణ కోసం నిర్వహించిన సున్నా సుదర్శన యాగం ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మార్చి 28న ప్రారంభోత్సవం ఉందని చెప్పేసి మాకుండా సంప్రోషణ నిర్వహించినట్టు తెలిసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కేసీఆర్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజల కోసం పెట్టిన పథకాలు పూర్తి స్థాయిలో అమలైనాయి అని చెప్పేసి ఏ రోజైనా ఒక్కరోజు సమీక్ష పెట్టిండా? పోనీ ప్రజల దగ్గరికి వెళ్ళేసి ఏ ఒక్క రోజైనా వాళ్ళ బాగోగులు చూసుకున్నాడా? ఏ నియోజకవర్గానికి పోనీ ఆయన నియోజకవర్గానికి వెళ్ళేసి ఎప్పుడైనా ప్రజలు ఎట్లున్నారని చెప్పేసి ఏ ఒక్క రోజైనా ఆలోచించుకున్నాడా?
అలాంటి పనులు ఏవి కూడా చేయరు. కానీ నేడు యాదాద్రికి పోయి అక్కడ పనులు ఇప్పటికీ 4-5 సార్లు వెళ్ళండి యాదాద్రి గుట్టకి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ ఎట్లా పనులు జరుగుతున్నాయని చెప్పేసి అంత చింతశుద్ధి ఉన్నప్పుడు మరి ప్రజల పట్ల ఎందుకు లేదు? మీరు ప్రజలతోనే కదా మీరు ఎన్నికయ్యారు, మరి ఆ ప్రజల పట్ల మీకు ఎందుకు అంత సానుభూతి లేకుండా పోయింది? ప్రజల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితులు కేసీఆర్ తీసుకుని వస్తుంది, కేసీఆర్ ఫ్యామిలీ తీసుకుని వస్తున్నా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కుటుంబ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏ పనులు కూడా జరుగుతారని కూడా చెప్పుకోవచ్చు. చూడొచ్చు, పోయిన రాజకీయ నాయకులు ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత పనులనే చేసినారు. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దురల పరిపాలన వచ్చింది. ఆ దురల పరిపాలన వల్ల ప్రజలకు ఏం జరగలేని స్థాయిలో ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కేసీఆర్ ఏదైనా చేస్తున్నాడా అంటే అది ప్రజలకు ఉపయోగపడి ఇప్పటివరకు 8 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి, ఏ ఒక్క పని కూడా చేయలేని ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలు అనుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు. ప్రజలు అనేది పూర్తి స్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మీ పట్ల. వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే మీ గవర్నమెంట్ పట్ల పూర్తి స్థాయిలో విమర్శకు గురైపోయినారు, గవర్నమెంట్ పట్ల పూర్తి నిరాశ చెందిన అని చెప్పేసి ప్రజల్లో మాటలు వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఏమైందా అంటే కాలుష్యం కృష్ణ నాణ్యత కోల్పోతున్న నది జలాలు తెలంగాణలోని 3 ప్రాంతాల్లోనూ ఎక్కువ కలుషితం. 10 పాయింట్లోనూ పీసీబీ నీటి నాణ్యత పరీక్షలు అన్ని చోట్ల బి గ్రేడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. తెలంగాణలోని 10 చోట్ల కూడా పూర్తి స్థాయిలో కూడా కలుషితం అయిపోతుంది కృష్ణా నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది కారణం ఏదైనా ఉందా అంటే మూసీ నది వల్లనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. మూసీ కృష్ణా నదిలో కలిసే చోట కాలుష్యాన్ని అధికంగా ఉన్నట్లు పీసీబీ తెలిపిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మూసీ నది కలుస్తుందో అక్కడ కలుషితం అయిపోతుంది పూర్తి కూడా కృష్ణా నది అనేది. పూర్తి కూడా పవిత్ర జలంగా భావించే కృష్ణా నది కలుషితం అయిపోయింది, అందులో బి గ్రేడే వస్తుంది అని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి పీసీబీ అయితే ఉందో పర్యటించారో వాళ్ళు అనేది తేల్చి చెప్పడం జరిగింది. దానిపైన చైనాకు కూడా వాళ్ళు పంపించడం జరిగింది. చైనాలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ కి ఐటీ వల్ల సమర్పించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కృష్ణా నది కలుషితం అయిపోయింది మూసీ నది వల్ల అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే వెలుగుకి వెళ్దాం. వెలుగులో నేడు పాడటం ఎప్పటికీ ఆపను, ఒకవేళ నేను చనిపోతే నా పాట కూడా నాతోనే వస్తుంది, లతా మంగేశ్వర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను పాడటం ఎప్పటికి కూడా ఆపను, ఒకవేళ నేను పాడటం ఆపిన నాతో పాటే నేను ఎప్పుడైతే చనిపోతానో నాతో పాటే నా పాట కూడా వస్తుంది అని చెప్పేసిన లలితా మంగేశ్వర్ అప్పట్లోనే చెప్పిందని చెప్పేసి కథనం అనమాట. 36 భాషల్లోనూ వేలాల పాటలు. లతా మంగేశ్వరరావుని దాదాపు 8 దశాబ్దాలు సినీ కెరియర్ కు 5 ఏళ్ల వయసు నుంచే పాడటంతో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇన్నేళ్లలో హిందూ మారాలి, తెలుగు, తమిళ్, కన్నడ సహా దాదాపు 36 భాషల్లోనూ వేలాది పాటలు పాడారు. భారతరత్న, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫల్కే తదితర పురస్కారాలు పలుమార్లు నేషనల్ ఫిలిమ్స్ అవార్డులు కూడా అందుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓన్లీ తెలుగు, కన్నడ, తమిళ్లోనే కాకుండా మొత్తం 36 భాషల్లోనూ సాంగ్స్ పాడింది. మన భారతదేశం పట్లనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆమె అవార్డ్స్ పొందిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి సింగర్ ని మనం కోల్పోయినామని చెప్పేసి నిన్న ఆసుపత్రి పాలయ్యారు. కోవిడ్ వల్లనే ఆమె చనిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే గానానికి గాన కోకిల లెజెండరీ గాయాన్ని లతా మంగేశ్వర్ కి కన్నుమూత. పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. ముంబైలోని శివాజీ పార్క్ ప్రభుత్వ లంచనాలతో అంత్యక్రియలు. హాజరైన ప్రధాని మోడీ, సీఎం ఉద్ధవ్, సచిన్, షారుఖ్, వేలాదిగా తరలివచ్చిన అభిమానులు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాలో అవమానం. భారతరత్న, పాల్కే వంటి ఎన్నో అవార్డులు అందుకున్న 80 ఏళ్ల కెరియర్, 36 భాషల్లోని వేలాది పాటలు అని చెప్పి చెప్పుకోవచ్చు. 80 సంవత్సరాల్లోనే 36 భాషలకు ఎన్నో సాంగ్స్ అందించారు. లెజెండరీ గాయాన్ని మనం కోల్పోయినామని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్న తరుణం అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నడు వాడని చూడని సరస్వతి ఆమె, పాటకు ప్రాణం పోసిన పల్లవి ఆమె, గానం ఆమె ప్రాణం, గాత్రం ఆమె జీవితం. నిద్రపోతుండా అంటూ లాలించింది, ఫ్యాక్టరీతో డార్కర్ అంటూ ఎదిరించింది, ఏ మేరే వతన్ కే లోగో అంటూ దేశభక్తి నింపింది. ఆమె స్వరం ప్రపంచానికి వరం. పాటున్న వాళ్ళు అజయమరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అల్విదా మోడీ చెప్పినట్టు మాటలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఎప్పుడైనా ముంబైలో అని చెప్పేసి ఈరోజు అంత్యక్రియలు అనేది ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో భక్తులు కూడా అక్కడికి సీఎం ఉద్యమ్ సచిన్ కూడా వచ్చినారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. పూర్తి స్థాయిలో కూడా ఆమె నివాళులు అనేది ఘనంగా జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఆమె అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా తరలి వస్తున్నారని చెప్పేసి ముంబైకి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతరం చూసుకున్నట్టయితే తీరని లోటు మిగిల్చింది భారతదేశానికనే చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఈ వార్త ప్రత్యేకత ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధాని టూర్ తర్వాత రాష్ట్రంలోని హిట్ ఎక్కిన పాలిటిక్స్. ట్విట్టర్లో మంత్రుల విమర్శలు, లైవ్ లోకి వచ్చిన గట్టి కౌంటర్ ఇస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టిఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్ తీవ్రమవుతుంది. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తో రెండు పార్టీల మధ్య పొలిటికల్ హిట్ పెరిగింది. శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్ కు టూర్ తో ఇది మరింత ముదిరింది. హైదరాబాద్ వచ్చిన ప్రధాని కేసీఆర్ కు ఆహ్వానం పలకకపోవడమే కాకుండా అన్ని ప్రోగ్రామ్స్ కు డుమ్మా కొట్టడం, సీఎం తీరుపై బీజేపీ లీడర్లు విమర్శలు చేయడంతో శనివారం సాయంత్రం నుంచి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే పనిగా ట్వీట్లు చేయడంతో రెండు పార్టీల మధ్య ఫైట్ డైరెక్ట్ గా మారింది. టీఆర్ఎస్ లీడర్ల ట్వీట్లను బీజేపీ లీడర్ల కేడర్ కూడా అంతే గట్టుగా కౌంటర్ ఇస్తున్నారు. ఎవరికి తీసుకోకపోవడంతో మాటలు తూటాలు పేలుస్తున్నాయి. టీఆర్ఎస్ లీడర్లు సోషల్ మీడియాలో ఈక్వల్లీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి పేరుతో విమర్శలు గురిపిస్తున్నట్టు బీజేపీ నేతలు లైవ్ లోకి వచ్చి ఏకిపారేస్తున్నారు. కేటీఆర్ తో మొదలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. విపక్షాలు చిన్నం లాంటివి అని చెప్పేసి వీళ్ళు ఏతుందో కేవలం రాజకీయ పరిణామాలకు మాత్రమే పరిమితమైపోతారు చెప్పొచ్చు. ఎవరు బీజేపీ టీఆర్ఎస్ పైన, టీఆర్ఎస్ బీజేపీ పైన విమర్శలు, వ్యక్తిగతంగా విమర్శలు మీరు ఎందుకు చేసుకుంటున్నారు? వాస్తవానికి మీరు ఒక ప్రజా నాయకులై ఉండి వ్యక్తిగతంగా మీరు ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు వాళ్ళపైన, వాడు వీళ్ళపైన, వాడు వీడు అని చెప్పేసి అనుకుంటున్నారని ఎవరికైనా గౌరవం ఇస్తున్నారా మీరు అని చెప్పేసి కూడా ఎందుకంటే మీ ద్వారానే ఎంతో మంది ప్రజలు అనేది మేల్కొంటారు. మీ మాటలు విని ప్రజలకు కూడా అలాంటి స్లాంగే వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడే లాంగ్వేజే ప్రజలకు కూడా అలవాటు అయిపోతుంది. మీరే అలా మాట్లాడితే మరి ప్రజలు ఇంకే విధంగా మాట్లాడాలి? ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో కూడా మీ పట్ల అసంతృప్తి మిలుగుతుంది. ఒకరికొకరు ఫైట్ చేసుకుంటున్నా కానీ ప్రజల కోసం ఏ రోజు కూడా మీరు మాట్లాడిన దుస్థితి అనేది లేకుండా పోతుంది. ప్రజలు ఏ సభలో చూసినా సరే వేరే పార్టీ పైన విమర్శలు గురిపిస్తారు తప్పితే ప్రజల గురించి ఏ రోజు మాట్లాడిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తలేదు. అటు బీజేపీ నాయకుల్లో కానీ, ఇటు టీఆర్ఎస్ నాయకుల్లో కానీ కేవలం మాటల పోరు మాత్రమే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. పూర్తి స్థాయిలో కూడా నిరాశ చెందున్నారు తెలంగాణ ప్రజలు మీ పట్ల అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ధరణి వచ్చినా తిరుగుడు తప్పలే. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల అప్లికేషన్లు పెండింగ్. భూ సమస్యలు పట్టించుకొని సర్కారు మరో 2.50 lakhs పొడి పట్టాల దరఖాస్తులు పక్కకే. కేబినెట్ సబ్ కమిటీ వేసిన తీరును ఇబ్బందులు ఆఫీసర్లు చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి రైతులు. పూర్తి స్థాయిలో కూడా వాస్తవం 100% ఈ ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత ప్రజలు అనేది మండలాల చుట్టూ, తర్వాత బ్యాంకుల చుట్టూ, ఈ మీసేవల చుట్టూ తిరగడానికి వాళ్ళకి పని అయిపోయింది. రైతులు అనేది పూర్తి స్థాయిలో ఎక్కడ చూసిన కూడా మనం ఏ మండలంకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అనేది మండలాల చుట్టూ, ఈ బ్యాంకుల చుట్టూ, ఈ మీసేవల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ధరణి వెబ్సైట్ ఎట్లా వచ్చిందో ఆ ధరణి వెబ్సైట్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఒకరోజు ఓపెన్ అవుతుందని చెప్తారు సైట్, ఒకరోజు ఓపెన్ అయితే లేదు సైట్ అనేది బిజీ వస్తుందని చెప్తారు, సర్వర్ డౌన్ అని చెప్తారు. పూర్తి స్థాయిలో కూడా ప్రజలు అనేది నిరాశ చెందున్నారు ఈ ధరణి వెబ్సైట్ ద్వారా. పూర్తి స్థాయిలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఈ ధరణి వెబ్సైట్ ద్వారా అని చెప్పేసి చూసుకోవచ్చు. పోడు భూములు హక్కులు లేనన్నాడు. పోడు భూములకు హక్కుల కోసం గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలని పోయిన ఏడాది నవంబర్ రాష్ట్రంలో సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,00,000 అప్లికేషన్లు వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలోను పోడు భూములకు హక్కులు కోరుతూ పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 2.5 లక్షల మంది 6.50 lakhs ఎకరాల అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇందులో అత్యధిక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 3,28,894 మంది 94 ఎకరాల కోసం 80,938 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోను 1,96,808 ఎకరాల కోసం 62,189 మంది పోడు రైతులు అప్పీల్ చేశారు. అయితే ఈ భూములను పట్టాలు చేసేందుకు అనుసరించాల్సిన గైడ్ లైన్స్
ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు చెప్తున్నాం కదా, పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలకు కేవలం పథకాలు పెట్టినాం, అవి అమలు చేసినట్టుగా కేవలం బడ్జెట్ రిలీజ్ చేసి ప్రజలకు అనేది మభ్యపెట్టడం మాత్రమే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అనేది పూర్తి స్థాయిలో నిరాశ చెందుతున్నారు ప్రజలు. అక్కడ గ్రామాల్లో చూసుకోవచ్చు, మండల స్థాయిలో చూసుకోవచ్చు, ప్రజలకు అనేది ఏం రాని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు అనేది ఏం చేయాలని చెప్పేసి కూడా ఆలోచించని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా అంత నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రజలు కూడా నిరసనలు తెలియాల్సిన రోజులు వస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ధరణి వెబ్సైట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందో, ధరణి వెబ్సైట్ ద్వారా కూడా ప్రజలను పూర్తి స్థాయిలో నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే పనులు అనేది తొందరగా అవడం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే ఎన్నో పోడు భూములు ఇప్పుడు ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత ఒకళ్ళ పని కావాలంటే సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది. అది చూసుకున్నట్టయితే మండల స్థాయిలో కూడా పట్టించుకొని బృందం కూడా తిరుగుతున్నట్టే కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం ధరణి పైన ఉంది. ఏ అన్న పట్టించుకున్నారా? మరి రైతులకు ఇంత పేరు చెప్తారు కదా, రైతులు అని చెప్పేసి, మరి రైతుల కోసం ఏమైనా చేసారా అంటే ఏం లేని తరుణం ఇది. ధరణి వెబ్సైట్ గురించి ఎంతో మంది చెప్పినారు, ఇప్పటివరకు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినా కూడా పట్టించుకొని గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు వీళ్ళంతా కూడా అంబక్ మాటలు చెప్పినాం కదా, కేటీఆర్ ఫ్రెండ్స్ వల్లనే ఈ ధరణి వెబ్సైట్ వచ్చింది. వాళ్ళకి అయితే బడ్జెట్ పెట్టాలో ఆ బడ్జెట్ వాళ్ళకి అప్పగించడంతో ఈ వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసారు. కానీ ఇదేమన్నా సిన్సియర్ గా పనిచేస్తారని చెప్పేసి అప్పగించని పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. కేవలం వీళ్ళ కేసీఆర్ కుటుంబము, కేటీఆర్ ఫ్రెండ్స్ కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు, తెలంగాణ ప్రజలు ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది. వీళ్ళ కుటుంబ పరిపాలన ఎప్పుడైతే పోతుందో అప్పుడే తెలంగాణలో ఎంతో కొంత డెవలప్మెంట్ అనేది అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నమ్మిన మాటలు చాలు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఇక్కడ నుంచి అయినా ప్రజలు మేల్కొని ప్రజలతోనే ఏదైనా చేయాలనుకుంటే, గవర్నమెంట్ మారాలనుకుంటే ప్రజల దగ్గర నుండి మారుతుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండి మీరు మేల్కోండి. యువత అనేది మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాం కళ్ళ ముందు. ప్రతి అన్యాయం జరిగినప్పుడు కూడా మనం చూడనట్టుంటే మనం ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మన భవిష్యత్తులే కాకుండా మన పిల్లల భవిష్యత్తులో కూడా అదే విధంగా మారిపోతాయి. వాళ్ళు ఇంకా కూడా చాలా దీనమైన స్థితికి వెళ్ళిపోతారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా పట్టించుకోకపోతే, మనం అడగకపోతే ఇంకెవ్వరు అడగలేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే పంచాయత్ సెక్రటరీ ఆత్మహత్య, నిధుల విషయంలో సర్పంచ్ ఇబ్బందులు పెడుతున్నారు, సుసైడ్ నోట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిధుల విషయంలో సర్పంచ్ అనేది సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనిపైన స్పందిస్తారా మరి కేసీఆర్ గారు? ఎవరు స్పందించారనమాట. ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో కేవలం మీ ప్రాణాలు కోల్పోయి ఏమి సాధించలేరని చెప్పేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో గుడ్డిగా మూసిపోయింది. ఆ ప్రభుత్వానికి కళ్ళు లేవు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎట్లయితే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా గుడ్డిదైపోయింది. మీరు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా, ఏం చేసుకున్నా తెలంగాణ ప్రభుత్వం అనేది కళ్ళు తెరిచి చూడలేదు. ఎందుకంటే 2 కళ్ళు లేని ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సూసైడ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మాత్రమే ఇబ్బందుల పాల్గొనవుతుంది, మీరు మాత్రమే పోతారు, మీ ఫ్యామిలీలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిపోతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఏమైనా సాధించాలంటే అది బ్రతికి సాధించాలి. పోరాడితే పోయేది ఏముంది, ఏం లేదు. కాబట్టి కేవలం పోరాడడానికి కూడా మీ లోపల భయం ఉంటే అదేం చేయలేము. సావుకు అంత ఎదిరించినప్పుడు మరి పోరాడడానికి ఎందుకు మీరు అంత గురవుతలేరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎంతమంది మరణించినా, ఇప్పుడు నిరుద్యోగులు మరణించినా, రైతులు మరణించినా, మీరు మరణించిన ఎవరైనా ఏ ఒక్క లీడర్ అన్న కూడా మీకు స్పందిస్తున్నాడా అంటే ఇప్పటివరకు ఎవరు స్పందించిన రోజులు మన తెలంగాణలో నెలకొంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత 3 పిల్లలతో కాలువ కిందకి వనపర్తి జిల్లాలోని ఘటన. ఓ బిడ్డను కాపాడిన స్థానికులు, కొట్టుకుపోయిన తల్లి 2 కూతుళ్ళు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 3 పిల్లలతో కాలువ కిందికి వెళ్ళిపోయింది. తర్వాత చూసుకున్నట్టయితే ఒక బిడ్డని అక్కడ స్థానికులు అనేది కాపాడడం జరిగింది. తల్లి ఇంకా 2 పిల్లలు అనేది చనిపోవడం, అది పూర్తి కథనం అనేది 4 పేజీలు ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇది మేడారం కిటకిట అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మేడారం జాతర గురించి, మేడారం కిటకిటలతో వన దేవతలు వచ్చే జాతరకి ఇంకా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మేడారం ఫుల్ఫిల్ గా ఉంది, భక్తులతోనే అక్కడ కలకలలాడుతుందని చెప్పేసి ఈ కారణాంతరం. మనం తర్వాత చూసుకున్నట్టయితే 317 అప్పీల్, అన్ని పక్కకే తేలని సీనియారిటీ అంశం, స్థానిక సౌత్ బల్దీపై నో క్లారిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని సర్కారు కేడర్ అల్టర్నేట్ కోసం ప్రభుత్వం
తీసుకొచ్చిన జీవో 317 ఇక టీచర్లు అసంతృప్తిపై తగ్గడం లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు ఎన్ని నిరసనలు చేసినా ఏం చేసినా కూడా ఆఖరికి మీరు డ్యూటీలో చేయాల్సిందే అని చెప్పేసి మొన్న కేసీఆర్ చెప్పిండు. వాళ్ళు 317 జీవోపై ఇలాంటి చర్చనీయాంశాలు చేయలేము మేము అని చెప్పేసి కూడా మొన్ననే కేసీఆర్ తేల్చి చెప్పేసిన నేపథ్యంలో మీరు ఎంత ధర్నాలు చేసినా, మీరు ఎన్ని ప్రాంతాలు చేసుకున్నా కూడా మీకు కూడా ఉపయోగపడని రోజులే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ అనేది గుడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఎవరు ఏం చేస్తున్నా సరే నేను వన్ వే రూట్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నా కేసీఆర్ ని. ఎవరన్నా బ్రేక్ వేస్తే ఏముండో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎవరన్నా బ్రేక్ వేయాలంటే అది కేవలం ప్రజలు మాత్రమే బ్రేక్ వేయగలుగుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎన్నుకునేటప్పుడే కరెక్ట్ లీడర్లు ఎన్నుకోకపోతే ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కరెక్ట్ లీడర్ని ఎన్నుకుంటే మనకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవచ్చు, ఒక ఆడపిల్లని ఇస్తున్నాం ఒక ఇంటికంటే అటు ఎన్నో చూసుకుని మనం ఇస్తాం. అలాంటిది ఒక లీడర్ని మాత్రం మనం 5 సంవత్సరాల పరిపాలనకి ఏ ఒక్క అర్హతను చూస్తున్నాం అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోండి. ఒక 5 నిమిషాలు తినేప్పుడు కానీ, పడుకునేప్పుడు కానీ, మార్నింగ్ లేచేటప్పుడు కానీ ఒక్క 2 మినిట్స్ ఆలోచించండి మీరు. ఎందుకంటే మనం మనకి పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులు ఎట్లున్నారు, మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు మన గురించి ఏమైనా చేయగలుగుతారా అని చెప్పేసి ఒక 2 మినిట్స్ ఆలోచించి చూడండి. మీకే అన్ని సమాధానాలు దొరుకుతాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా, ఇట్లా ఎన్ని ప్రాంతాలు చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం గుడ్డిదైపోయింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎంతమంది కూడా చనిపోయినా వాళ్ళకి చీమ గుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని ద్వారా కేవలం మీ ప్రాణం త్యాగం పోతాయి, మీ ప్రాణాలు త్యాగం అయిపోతాయి, కానీ మీ ఫ్యామిలీలోకి తీరని దుఃఖాన్ని మిలుస్తాయి, కానీ ప్రభుత్వానికి మాత్రం చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. కాబట్టి మీరు ఎవరు కూడా ఆత్మహత్యల పాల్పడొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వెలుగు పత్రిక అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోతాం. ఆంధ్రజ్యోతిలో ఒక శకం ముగిసింది సంగీత ప్రపంచంలోని ఇదొక చీకటి రోజు. గాన కోకిల లతా మంగేశ్వర్ కి ప్రముఖుల నివాళి. శతాబ్దానికి ఒకరు జన్మిస్తారు. రాష్ట్రపతి కోవింద్ భారత్ను స్వరం కోల్పోయింది. రాష్ట్రపతి వెంకయ్య ఆమెలోని లోట్లు పూడ్చలేంది. ప్రధాని మోడీ కూడా మన సంగీతాన్ని విశ్వతం చేశారు. కేంద్ర మంత్రులు, వివిధ దేశాధినేతలు, పారిశ్రామిక ప్రముఖులు నివాళి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్న లలితా మంగేశ్వర్ చెప్పాము కదా, లలితా మంగేశ్వర కన్నుమూతకి ఏవైతే ప్రముఖులు ఉన్నారో ప్రముఖులు కూడా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు. లలితా మంగేశ్వర తీవ్ర ఆసుపత్రితో కన్నుమూత. కోవిడ్ నుంచి కోలుకున్న అవయవాలపై వైఫల్యం, 28 రోజుల ఆసుపత్రిలో చికిత్స అయినా దక్కని ఫలితం అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం లాంఛనాలకు ముగిసిన అంత్యక్రియలు హాజరైన ప్రధాని మోదీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఘనంగా నివాళులర్పించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి తీరని లోటును మిగిల్చిపోయింది లలితా మంగేష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. పూర్తి స్థాయిలో కూడా అన్ని పేపర్లు అనేది కవర్ చేసింది. ఓన్లీ హెడ్లైన్స్ ఏమైనా ఉన్నాయంటే అది మొత్తం కూడా లలితా మంగేశ్వరతోనే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. మనం ఏమైనా చేస్తున్నాం, ఒక పని చేస్తున్నాం అంటే మనకు ప్రజల సహకారం అని ఉండాలి. ఎందుకంటే ప్రజలు అనేది మనకు గుర్తుండి పెట్టుకునేలా ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెకు గుర్తు చేసుకుంటున్నారంటే ఆమె చేసిన పాటల వల్ల, ఆమె ఏదైతే పాడిందో పాటల వల్ల దాని ద్వారానే ఆమెకు ఇప్పటికీ గుర్తు చేసుకున్నాం. ఆమెకు గౌరవ పురస్కారాలు అంది అంటే ఆమె చేసిందల్లో ఒకటి, ఆమె సాంగ్స్ అని ఆడి ఆమె భవిష్యత్తు ఏదైతుందో ఆ భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా అభివృద్ధి చేసేలాగా ఆమె పాడిన పాటలు ఉన్నాయి. కాబట్టి ఆమెని పురస్కారాలు అనేది జరుగుతున్నాయి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం బ్రతికితే, ప్రతి ఒక్కరు సమాజం కోసం బ్రతికితే మన భవిష్యత్తులో కూడా బాగుపడతాయి. మనతో పాటు మిగిలిన వాళ్ళ భవిష్యత్తులో బాగుపడతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏమన్నా తీసుకెళ్తామా అంటే మనం పోయేటప్పుడు రూపాయి కూడా తీసుకెళ్ళలేని మన పరిస్థితులు మనం వెళ్తామని చెప్పి చెప్పుకోవచ్చు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాం, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం. కాబట్టి ఈ మధ్యలో జరిగే ఏదైతుందో అది కేవలం మంచి పేరు కోసం మాత్రం మనం ప్రయత్నించి చూడాలి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన కూడా మనతోని మనం తీసుకెళ్ళలేం. కాబట్టి మనం ఇక్కడ దేనికోసం వచ్చినాం అంటే కేవలం కల్పితంగా మాత్రమే ఇక్కడ ఉంటా. కొన్ని రోజుల పాటు మనం నాటకం ఆడడానికి వచ్చినాం. కాబట్టి దీనిలో అయినా మన తరాలు కాకపోయినా, మన పిల్లలు కాకపోయినా ఎంతో మంది ఇప్పుడు చూసుకోవచ్చు మధ్యతరగతి కుటుంబాలు రోడ్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఎంతో మంది చలికి ఉణుకులకు కూడా అలానే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సేవదానం ఏదో ఒకటి చేసిన మన లోపల ఎంతో కొంత అనేది మానవత్వం బతుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి నేపథ్యాలన్నీ కూడా అలాంటి వాటిలోనే వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా కేవలం మంచి పనులు చేసుకుంటా ఉంటే మనకు ఆటోమేటిక్ పేరు వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అనమాట. ఈ కారణాంతరం మనం అందరం కూడా ఒక మంచి పనులకు అనేది లోపడితే ప్రతి ఒక్కరు కూడా గొప్ప వాళ్ళు అయిపోతారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే
అంబేద్కర్ విగ్రహంపై బీజేపీ టీఆర్ఎస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏర్పాటు పరిపాలన పరిశీలించిన సంజయ్ ఏడాదిలోనూ ప్రగతి భవనం నిర్మించుకున్నారు. 25 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి 6 ఏళ్ళు అవశ్యకాలు పడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత ప్రాంగాన్ని శుద్ధి చేసిన టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు రాకతోని అపవిత్రమైంది వ్యాఖ్యలు. ఏ ఏడాది ఆఖరుకు విగ్రహావిష్కరణ కొలువులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ అని చెప్పుకోవచ్చు అనమాట. టీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి అక్కడ వెళ్ళేసి మొత్తం కూడా సాఫ్ చేసిరని చెప్పేసి చెప్తున్నారు. దానికి పరిశీలించడానికి బీజేపీ వెళ్తే మొత్తం కూడా అప్రపవిత్రం అయిపోయింది అని చెప్పేసి టీఆర్ఎస్ లీడర్లు వీళ్ళు చూసినాం కదా, ఒకరిపైన ఒకరు విమర్శలు వేసుకోవడానికి పనికొస్తారు తప్పితే ప్రజలకు కూడా అదే విధంగా పథకాలు అందుతున్నాయని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేసి ఆలోచిస్తే అప్పుడు ప్రజలే మిమ్మల్ని ప్రతిసారి ఎన్నుకుంటారు. ప్రజలు మీరు ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం రాదు. ప్రజలకు మీరు మంచి చేయండి, మంచి చేస్తే వాళ్ళే మీకు నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒక్కరిపైన ఒకరు విమర్శించుకుంటే ఏమొస్తారు చెప్పండి? ఇటు మీరు లాసు, ప్రజలు లాసు. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీరే బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళల్లో వచ్చేసి వాడు అట్లా ఉంటాడు, వీడు ఇట్లా ఉంటాడు అని చెప్పేసి చెప్తారు. కానీ మేము ఇది చేసినాం అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు అన్నా చెప్తాడు, మీ ఊరికి తీసుకుని వచ్చినాము, ఈ పనులు కూడా మేము తీసుకుని వచ్చినాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, మీ విలేజ్ లో వాటర్ ఇచ్చినాం అని చెప్పేసి, కరెంట్ ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఎవరైనా చెప్పే నాయకుడు ఉన్నారా? ఎవ్వరు ఉండరు అనమాట. డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? మరి దళిత బంధు ఎక్కడ పోయింది? రైతు బంధు ఎక్కడ పోయినాయి? పింఛన్లు అందరికి అందుతున్నాయి అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు అని ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించాడు. కాకపోతే వీళ్ళపైన వీళ్ళు విమర్శలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ కథనాంతరం అన్నిటి కూడా డబ్బు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళ మాటలు పట్టుకుంటే నట్టెంట్లో మునిగిపోతారు ప్రజలను కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రగతి మల్లెలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా గ్రామాలు టాప్ తొలి స్థానంలోనే నిలిచిన వెన్నెపల్లి అని చెప్పేసి మొదటి 10 ర్యాంకుల్లోనూ 7 మనేవి, తొలి 20 స్థానాల్లో 11 పల్లెలు, ఉమ్మడి కరీంనగర్ నుంచి 5 ఊళ్ళు అని చెప్పేసి సంపద ఆదర్శ గ్రామంగా యోజన గుర్తింపు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. గ్రామాలు అనేది నెంబర్ 1 ఉన్నాయి. తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా కూడా మన గ్రామాలే బాగున్నాయని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. గ్రామాలు బాగానే ఉన్నాయి, మరి ప్రజలు ఏ విధంగా ఉన్నారు చూడాలి కదా. సరే, గ్రామాలు బాగానే ఉన్నాయి, మరి గ్రామంలో ఉన్న ప్రజల పట్ల మీరు ఏమైనా పట్టించుకున్నా, ప్రజలు ఏ విధంగా ఉన్నారో అదన్నా పట్టించుకున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. తెలంగాణ పల్లెలు మీదేంది డబ్బా కొట్టుకోవడం, ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉత్త అమ్మకు మాటలు. ఎందుకంటే 1-2 విలేజ్లు బాగుపడితే కాదు, పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం విలేజ్లు కూడా బాగుపడాలని చెప్పేసి కోరుకుంటున్న ప్రజలు, తెలంగాణ ప్రజలు. అలాంటి ఎంతో కోట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం కూడా ప్రజలకి కనుమరుగైపోయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా ఏదైతే ఆంధ్ర పాలకులు చేసిరో అదే విధంగా మీరు కూడా పరిపాలిస్తున్నారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే అప్పుడు రవాణా ప్రత్యేక రైల్వే లైన్లు ఎక్స్ప్రెస్ రైలు కంటే వేగంగా ప్రయాణం. ఇక గూడ్స్ బల్లపై ఆధారపడే రైళ్లకు విజయవాడ కర్గర్పూర్, విజయవాడ ఇటార్సీ మార్గంలోనూ రవాణా లైన్లు ఈడీఎఫ్ ఆధారంలోని నిర్మాణం. బ్రాడ్ గేట్ కంటే ఎక్కువ వెడల్పుగా ఒకేసారి 12,000 టన్నులు రవాణా నిల్వలు కాస్ట్ ఉండవు. రైళ్ల కోసం కూడా ఆలస్యం కావు. రైళ్లను రాష్ట్రాలకు భూసేకరణ తర్వాయి ఆంధ్రజ్యోతితో కార్పొరేటర్ డైరెక్టర్ నాడు శ్రీనివాస్ వెల్లడించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే భూసేకరణ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ప్రణాళికలు చేపడతామని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి తదనంతరం కార్పొరేటర్ చెప్పడం జరిగింది అనమాట. ఎప్పుడైనా సరే వీళ్ళు కేవలం కల్పిత మాటలు మాట్లాడతారు కాబట్టి ఈ రైళ్లు అవన్నీ కూడా ఎప్పుడు నుండే చెప్పుకొని వస్తున్నారు. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అవి అమలు కాని పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్జీత్ చెన్ని, రాహుల్ గాంధీ ప్రకటన భౌతిక ప్రచారానికి ఒకే సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి. హాల్లోనూ 50% మొదలైన 30% సామర్థ్యంగా విమర్శించుకోండి. 5 రాష్ట్రాల ఎన్నికల్లోని ఆకాంక్షలపై పలువురు సడలింపులు అని చెప్పి చెప్పుకోవచ్చు. రోడ్ షోలు, పాదయాత్రలపై నిషేధం కొనసాగిందని ఈసీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూసుకోవచ్చు పంజాబ్ రాష్ట్రానికి సీఎంగా మనకి పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్జీత్ చెన్ని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ నిన్న ప్రకటించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంతోపాటు 5 రాష్ట్రాల్లోనూ ఎన్నికల స్టంట్ నడుస్తుంది కాబట్టి అక్కడ వచ్చేసి రోడ్ షోలు కానీ మిగతా ఏదైతే సభలు కానీ అవన్నీ కూడా 50% తోనే జరుపుకోవాలని చెప్పేసి నినాదాలు వచ్చినాయి. తర్వాత రోడ్ షోలు కానీ మిగతా ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బంధుపెట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది పేపర్లో వచ్చిన వార్తలన్నీ కూడా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే తెలంగాణకు కేసీఆర్ అనేది నిన్న యాదాద్రి గుట్టకి వెళ్తున్నాడు. తర్వాత చూసుకున్నట్టయితే కృష్ణా నది కలుషితం అయిపోయింది. ఇక్కడ
తెలంగాణ ప్రభుత్వ భూములు ఏవైతున్నాయి అవన్నీ కూడా మంత్రులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కబ్జా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత టీఆర్ఎస్ బీజేపీ వార్ నడిచిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ అన్నమాట. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అనేది పూర్తి స్థాయిలో మభ్యపెట్టడానికి మాత్రమే ఈ కథనాలన్నీ కూడా తీసుకుని వస్తున్నారు. ఇవన్నీ కూడా నమ్మొద్దు ప్రజలని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ప్రజల పేరుతో ఖర్చు పెడతారు. అవి చూసుకున్నట్టయితే లీడర్ కట్లోకి వెళ్ళిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగా మీ గొంతు అనేది అమర్చుకోండి. ఎందుకంటే ముందు ముందు ఏ తరుణం ఎదురైతుందో తెలంగాణ పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా క్షమించిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా మేల్కోండి. యువత అనేది మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుల్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యువత రాజకీయాల్లోకి వస్తేనే రాజకీయం అనేది బలపడుతుంది. రాజకీయాలకి యువత అనేది తోడ్పడాలి. యువత మేల్కొంటేనే ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. అవినీతి పరిపాలన అనేది పూర్తి స్థాయిలో జరిగిపోయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా మేల్కొంటే మనం ఇప్పటికీ బాగుపడగలుగుతామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ తరుణంలో చూసుకున్నట్టయితే ప్రజలకు అనేది పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది మొదలైంది తెలంగాణ పట్ల అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 1800 బలిదానంపై తెలంగాణ ఏర్పాటు చేసుకున్న ప్రజలు మరి ఎందుకు ఇంకా నిరాశ చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రజలకు అనేది పూర్తి స్థాయిలో రాజకీయం అనేది తెలియకుండా పోతుంది. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యం అనేది ఉండాలా. ఆ చైతన్యం ఉంటేనే ప్రజలకు అనేది అర్థమవుతుంది. ఓ వీళ్ళు మనకు పరిపాలిస్తారు, వీళ్ళే కదా మనకు బడ్జెట్ పెట్టేస్తే, వీళ్ళే మనకు అన్ని పథకాలు అమలు చేస్తారని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు తెలుసుకున్న రోజే ప్రజలకు అనేది చైతన్యం కలుగుతుంది. ప్రజలకు చైతన్యం కలుగుతూనే ఈ లీడర్లు అనేది దోచుకోకుండా ఉంటారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండాలి తెలంగాణ ఆల్ ఇన్ వన్ ముచ్చట్లు విత్ రాజ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్.